PGCL Recruitment 2024 Job Updates in Telugu Job Vacancy 2024. So ఈ వేకెన్సీ వచ్చేసి జూనియర్ ఇంజనీర్, సర్వేయర్ ఇంజనీర్, డ్రాట్స్మెన్ వేకెన్సీస్కి ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ సదర్న్ రీజన్కి చెందినవారైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పార్ట్ ఆఫ్ కర్ణాటక వీళ్ళు సదర్న్ రీజన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి కొన్ని వేకెన్సీ ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్, సర్వేయర్ ఇంకా డ్రాట్స్మెన్ వేకెన్సీస్కి సదర్న్ రీజన్లో కొన్ని డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో జూనియర్ ఇంజనీర్ దీంట్లో పే స్కేల్ వచ్చేసి 26,000 to 1,18,000 వరకు ఉంటుంది. అప్పర్ ఏజ్ క్రైటీరియా 31 years. క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు డిప్లొమా చేసి ఉండాలి. అండ్ ఇంకా ఒకవేళ హైయర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే నాట్ ఎలిజిబుల్, అంటే బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. సో రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ట్రేడ్ టెస్ట్. మీకు 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సర్వేయర్ W4, ఇక్కడ సర్వేయర్ గ్రూప్ 4 వేకెన్సీ. అండ్ ఇక్కడ 22,000 నుంచి 85,000 వరకు ఉంటుంది. అప్పర్ ఏజ్ క్రైటీరియా 32 years. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. ఇక్కడ మీరు ఫుల్ టైమ్ ఐటీఐ చేసి ఉండాలి. ఫుల్ టైమ్ ఐటీఐ ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఫుల్ టైమ్ 2 years ఆఫ్ ఐటీఐ సర్వేయర్ ఫీల్డ్లో చేసి ఉండాలి. మీకు 5 years ఆఫ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి విత్ అట్లీస్ట్ ఎమాల్మెంట్స్ ఆఫ్ 21,500. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ట్రేడ్ టెస్ట్. నెక్స్ట్ వేకెన్సీ డ్రాట్స్మెన్ వేకెన్సీ అండి, W4 పోస్ట్ కోడ్ వచ్చేసి. అండ్ ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా 32 years. అండ్ పే స్కేల్ వచ్చేసి 22,000 to 85,000 రూపీస్ ఉంటుంది. క్వాలిఫికేషన్ ఐటీఐ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. బట్ ఐటీఐ వచ్చేసి మీరు సివిల్ స్ట్రీమ్ లేదా ఆర్కిటెక్చరల్ డ్రాట్స్మెన్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు ఐటీఐ. అండ్ మోర్ ఓవర్ మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే. అండ్ రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్. అండ్ ఇది వచ్చేసి పర్మనెంట్ జాబ్ వేకెన్సీ అండి. ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫాలోడ్ బై ట్రేడ్ టెస్ట్. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు డిఫరెంట్ కట్ ఆఫ్ క్రైటీరియా ఉంటుంది, మినిమం కట్ ఆఫ్ క్రైటీరియా, బట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకారం తీయడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్ అనేది పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి టెక్నికల్ టెస్ట్ ఉంటుంది, 120 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ పార్ట్ 2 వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. వెకాబులరీ, వర్బల్ కాంప్రిహెన్షన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, డేటా సఫిషియన్సీ, ఇంటర్ప్రిటేషన్, న్యూమరికల్ ఎబిలిటీ ఇవన్నీ కన్ఫైన్ టు 50 questions. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. అండ్ ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే 1/4 mark అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేసి 40% అండ్ రిజర్వ్డ్ కేటగిరీకి 30% ఫర్ రిజర్వ్డ్ కేటగిరీ. సో ఇది ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ ఎవరైతే టాప్ చేస్తారో వారిని ట్రేడ్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. టెస్ట్ సెంటర్స్ వచ్చి సదర్న్ రీజన్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఇచ్చారు. అండ్ సదర్న్ రీజన్ 2లో బెంగళూరు, చెన్నై, కొచ్చి ఇవి ట్రేడ్ సెంటర్ టెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 26,000 నుంచి 1,18,000 వరకు ఉంటుంది. ప్లస్ ఇంకా అలవెన్సెస్ కలుపుకుని అరౌండ్ 35,000 వరకు ఉంటుంది. జూనియర్ ఇంజనీర్ అరౌండ్ 40 వరకు, సర్వేయర్ వరకు అయితే 40-45 వరకు ఉంటుంది. సో ఇది పే స్కేల్ అండి. అండ్ ఇక్కడ లాస్ట్ టు అప్లై ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డే టు అప్లై. సో లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 29/8/2024. స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 7/8/2024. లాస్ట్ డేట్ వచ్చేసి 29th of August 2024. ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ పేజ్ చూడండి, దానిలో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.